ఇప్పుడు మనందరికీ ఉన్న సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవడం. నెక్స్ట్ ఏంటంటే చిన్న వయసులోనే బాల్డ్ హెడ్ వచ్చేయడం. ఇంకొకటి ఏంటంటే ఉన్న జుట్టు పలచబడిపోవడం. దానివల్ల మనకి స్కిన్ కనిపించడం చాలా ఇబ్బందిగా ఉంటది కదా! అది మన కాన్ఫిడెన్స్‌ని కూడా తగ్గించేస్తది. అందులోకి వెళ్ళేటప్పుడు మనకొక డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం మనం జుట్టు విషయంలో గానీ, అందం విషయంలో గానీ. అందుకే ఈరోజు మనం ఏం చేయాలో చూద్దాం. బట్టతల కోసం, నెక్స్ట్ జుట్టు పలచబడకుండా ఉండడం కోసం, ఇలాంటి వాటి కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక 2 ఆయిల్స్ గురించి మీకు చెప్తాను నేను. ప్రస్తుతం ఏంటంటే జుట్టు రాలే సమస్య చాలా మందిలో పెరిగిపోయింది. జుట్టు రాలడంతో పాటు తిరిగి పెరగకపోవడం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే అలోపేషియా అంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం అలోపేషియా అరేటా అనేది ఒక దీర్ఘకాలికమైన వ్యాధి అన్నమాట. ఇది జుట్టు కుదుళ్ళు, గోళ్లను ప్రభావితం చేస్తుంది. దీంతో తలపై బట్టతల రావడం ప్రారంభం అవుద్ది. మీరు కూడా జుట్టు రాలడం, బట్టతల ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అసలు భయపడకండి. ఓకే, ఇప్పుడు ఆ ఆయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆ 2 ఆయిల్స్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండ్ రోజ్మెరీ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటి? ఆముదం నూనె. ఓకే, రోజ్మెరీ ఆయిల్ అనేది బయట దొరుకుతుంది, చూసుకోండి. ఆముదం అనేది దానివల్ల యూజ్ ఏంటంటే ఆముదం జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇందులో ఉండే ఫ్యాట్ యాసిడ్స్ అనేవి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. అంతేకాకుండా ఇవి కుదుళ్ళలోకి సులభంగా చొచ్చుకుని పోయి రంధ్రాల లోపలికి చేరుకోవడం ద్వారా జుట్టుకి తగినంత పోషణ అందుతుందన్నమాట. రోజ్మెరీ ఆయిల్ ఏంటంటే ఇది జుట్టుకి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఈ రోజుల్లో దీన్ని చాలా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలపై బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా జుట్టుని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇప్పుడు మనం బెస్ట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ఏంటంటే ఆముదం నూనె 2 టేబుల్ స్పూన్లు, రోజ్మెరీ ఆయిల్ 10 చుక్కలు. ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా పైన చెప్పినట్టు 2 టేబుల్స్ క్యాస్టర్ ఆయిల్లో 10 చుక్కల రోజ్మెరీ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ నూనె కొద్దిగా వేడి చేసి మీ తల మీద అప్లై చేయండి. జుట్టు రాలిన చోట ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ మసాజ్ చేయాలన్నమాట. ఎక్కడైతే ఊడిపోతుందో అక్కడ. తలపై ఈ నూనెని 1 నుంచి 2 అవర్స్ వరకు అలాగే ఉంచాలి. తలకి తగిన పోషణ కోసం రాత్రంతా అలాగే ఉంచేసినా ఇబ్బంది లేదు. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు రాత్రి రాసుకుంటే కనుక, మసాజ్ చేసుకుని పడుకుంటే. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే బాగా మెరుగైన ఫలితాల కోసం మీరు దీన్ని వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేయాలి. మీరు దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపకండి. ఎందుకంటే జుట్టు తిరిగి పెరగడానికి చాలా టైం పడుద్ది. ఆముదం చాలా మందంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఉపయోగించిన తర్వాత నూనెని తొలగించడానికి షాంపూతో జుట్టుని వాష్ చేయాలి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కెమికల్స్ లేని హెయిర్ ఆయిల్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. కానీ ఈ నూనెని ఉపయోగిస్తున్నప్పుడు ఓపిక పట్టండి. ఎందుకంటే రిజల్ట్ రావడానికి కొన్ని వారాలు పడుద్ది, లేదంటే కొన్ని మంత్స్ పట్టినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ అలా వాడుతూ ఉండాలి. వల్ల యూజెస్ ఏంటంటే జుట్టు ఎక్కువగా రాలుతుంటే మీరు ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుద్ది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుద్ది. దీనిలో ఉండే సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు అనేవి మీ జుట్టును బలంగా చేస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే చుండ్రు పోతుంది. తలపై వచ్చే ఇన్ఫెక్షన్ చుండ్రుకు కారణమని నిరూపిస్తుంది. ఇది మన జుట్టుకి, చర్మానికి కూడా హాని కలిగిస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి మనం తయారు చేసుకున్న నూనె వారానికి 2 సార్లు జుట్టుకు రాయండి. ఇది జుట్టు యొక్క టెక్స్చర్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చుండ్రును కూడా పోగొట్టేస్తుంది అన్నమాట. జుట్టు పరిమాణం. చాలామందికి జుట్టు క్రమంగా రాలిపోవడం ప్రారంభమవుద్ది. జుట్టు మూలాలు బలహీనంగా మారడంతో జుట్టు పరిమాణం క్రమంగా తగ్గిపోద్ది. దీని కారణంగా చాలామంది బట్టతల బాధితుడిగా మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో జుట్టు పలచబడడం సమస్యను నివారించడానికి ఈ నూనెని కొద్దిగా వేడి చేసి మసాజ్ చేయండి. దీనిలో ఉండే పొటాషియం, ఐరన్, విటమిన్స్ ఇవన్నీ కూడా జుట్టుకి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఒక్క రెమెడీని యూజ్ చేసి చూడండి. ఇది రిజల్ట్ అనేది కొద్ది రోజుల్లో అయితే వచ్చేది, వారాలు నెలలు చేస్తూ ఉంటే కనుక అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా వాడిన తర్వాత దీని రిజల్ట్ ఏంటనేది చూడండి. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.